హాయ్ అండి. ఈరోజు చాలా సింపుల్గా రాగి దోశ చేసి చూపించబోతున్నానండి. ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు రాగులు, అరకప్పు రేషన్ బియ్యము, ముప్పావు కప్పు మినప్పప్పు, అరకప్పు ఎర్ర కందిపప్పు, అర స్పూన్ మెంతులు తీసుకొని వాటర్తో 3 నుంచి 4 సార్లు మంచిగా క్లీన్ చేసుకోండి. వాటర్ అనేవి ఇలా మంచిగా తేటలాగా రావాలండి. అప్పుడే మనకు మంచిగా క్లీన్ అయినట్టు. మూత పెట్టి రాత్రంతా నానబెట్టండి. ఇలా ఉదయం లేచి చూస్తే నురగలాగా ఫామ్ అయి ఉంటుంది. ఇందులోకి అరకప్పు అటుకులు తీసుకొని వాటర్తో మంచిగా 2 నుంచి 3 సార్లు క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జారులో రాగులు, అటుకులు వేసి మంచిగా దోశ బ్యాటర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ప్యాన్ పెట్టేసి 2 పెద్ద గరిటెల పిండి వేసి ఇలా పలుచగా దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ప్యాన్ మొత్తము. దోశని లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే దోశ అనేది క్రిస్పీగా తయారవుతుందండి. మనం హై ఫ్లేమ్లో పెట్టి దోశ వేసుకున్నట్టయితే దోశ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసి అంచుల వెంట మంచిగా ఎర్రగా కాల్చుకోవాలండి. అలా ఎర్రగా కాలిన తర్వాత ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని అటువైపు కూడా దోశని మంచిగా ఎర్రగా కాల్చుకొని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుంటే దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని తింటున్నాను. థ్యాంక్స్ ఫర్